వెల్కమ్ టు వంటింటి వేళ. ఈరోజు నేను గుమ్మడికాయ సూప్ చేయబోతున్నా. అమ్మో! గుమ్మడికాయ. అమ్మో, గుమ్మడికాయ కాదు, ఇది క్రీమీ గుమ్మడికాయ సూప్. హెల్త్కి చాలా మంచిది. మామూలుగా నేను గుమ్మడికాయ చూస్తే పారిపోతాను. కానీ ఈరోజు ఇక్కడే ఉంటా. ఉండడమే కాదు, టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి. గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక జీలకర్ర వేయాలి. తర్వాత వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసి అది ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. గుమ్మడికాయ తొక్క తీసి వేసుకోవాలా? తీసుకోకుండా వేయాలా? గుమ్మడికాయ ముదురుగా ఉంటే తీసేయాలి, లేకపోతే అక్కర్లేదు. ఒకసారి కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తరువాత ఉప్పు, మిరియాలు వేయాలి. కలుపుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకుని 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీసి గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికాక ఆ మిశ్రమాన్ని చల్లార్చుకుని ముక్కలన్నీ తీసి మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇందాక ఉడికిన ముక్కల్లోంచి పక్కకి తీసిన వాటర్ కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. 5 నిమిషాలు ఉడికించుకుని బౌల్లోకి తీసుకుని ఆరిగానో వేసుకుంటే సూప్ రెడీ. ఎలా ఉందండి టేస్ట్? క్రీమీగా, స్వీట్‌గా, స్పైసీగా బాగుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం వంటింటి వేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.